మీ అందరికీ వందనాలండి. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే రక్షణ. అసలు రక్షణ అంటే ఏమిటి? రక్షణను మనం ఎందుకు పొందుకోవాలి? రక్షణను ఎలా పొందుకోవాలి? రక్షణ లేకపోతే ఏమవుతుంది? రక్షణ పొందుకోవడం అవసరమా? అలాగే రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు రక్షణ అంటే ఏంటి? ఈ రక్షణ అంటే పాపం వల్ల కలిగే శాశ్వతమైన మరణం నుండి విడిపించబడడం. పాపం వల్ల కలిగే శాశ్వత మరణం అంటే పాపానికి వచ్చే జీతము మరణము. అటువంటి మరణాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించి మనకు రక్షణ దయచేశారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడం ద్వారా మన దేవుని యందు విశ్వాసం ఉంచి మన పాపములు ఒప్పుకొనడం ద్వారా ఆ రక్షణ మనకు కలుగుతుంది. ఈ ప్రజలందరి మానవాళి పాపం కారణంగా మనం దేవుని నుండి దూరం అవడం ద్వారా, అలాగే మరణానికి గురవడం ద్వారా మనకు రక్షణ కోల్పోతున్నాము. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు మనకు రక్షణను అనుగ్రహించుటకు ఆయన ఎల్లప్పుడూ మన వైపు చూస్తూనే ఉంటాడు. అలాగే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మనకు రక్షణ కలుగజేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన శిలువ మరణం ద్వారా మన పాపాలకి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అలాగే మన పాపాలకి క్షమాపణ కలుగుతుంది. రక్షణ అంటే మన పాపాలను విడిచిపెట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఆ రక్షణ మనకు కలుగుతుంది. ఈ రక్షణ ద్వారా మనకి ఏం కలుగుతుంది? నిత్య జీవానికి వారసులు అవుతాము. ఒక బస్సు ఎక్కామనుకో, మనకు టికెట్ ఉండాలి. టికెట్ లేకపోతే మనకు బస్సు ఎక్కనివ్వరు. అదే ట్రైన్ అయినా, అలాగే ఆకాశం, భూమి మీద దేని మీద మనం ప్రయాణించాలన్నా టికెట్ కావాలి. అవి ఎక్కడానికి మనం టికెట్ ఎంత అవసరమో అలాగే పరలోక రాజ్య వారసులం అవ్వాలంటే ఈ రక్షణ కూడా అంతే అవసరం. ఈ రక్షణ ఎలా వస్తుంది? దేవుని యందు విశ్వాసం ఉంచి మన పాపములు ఒప్పుకున్నట్లయితే క్రీస్తు అనుగ్రహించు రక్షణ మనం పొందుకుంటాము. మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. అలాగే విశ్వాసము అలాగే ప్రాయశ్చిత్తం కలగడం. రక్షణ పొందాలంటే ఒక వ్యక్తి తన పాపాలని ప్రాయశ్చిత్తపడి దేవుని వైపు తిరగడం ద్వారా మన పాపాలకి క్షమాపణ కలిగి మనకు రక్షణ కలుగుతుంది. అయితే ఈ రక్షణ కలిగిన మనము నూతన జీవితంలో, చిన్నపిల్లలు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు? నూతనమైన మనస్తత్వం. వాళ్ళు పగపెట్టుకున్నారు, కోపడరు, మరి ఏమి చేయరు. వాళ్ళ చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే మన పరలోక రాజ్యానికి వారసులం అవుతాము. పిల్లలు ఎలా అయితే మనస్తత్వం కలిగి ఉన్నారో అట్టి మనస్తత్వం, దీని మనసును మనం కలిగి ఉన్నట్లయితే ఈ రక్షణ అనేది మన పరలోక రాజ్య వారసులం అవటానికి ఒక టికెట్ లాగా క్రీస్తు ముందు మనల్ని పునరుద్ధానమందు, తీర్పు దినమునందు మనల్ని నిలబెడుతుంది. ఈ చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.